నమస్తే. బలగం డైరెక్టర్ వేణు రెండవ సినిమా 'ఎల్లమ్మ'. ఇప్పటికే ఈ పేరు చాలా క్రేజీ వచ్చేసింది సినిమా అభిమానుల్లో. అసలు ఈ 'ఎల్లమ్మ' సినిమా ఎలా ఉంటుంది? ఏంటి? దాని సంగతులన్నీ తెలుసుకుందాం. మనతో పాటు సినిమా క్రిటిక్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా సార్ 'ఎల్లమ్మ' సినిమా ఇప్పటికే క్రేజ్ సంపాదించుకుంది? ఏంటి ఆ సినిమా విశేషాలు ఏంటి? అంటే ఎల్లమ్మ అంటే ఇది ఒక రకంగా ఎల్ల అంటే సరిహద్దు అని అర్థం ఉంది మనకు తెలుగులో. ఎల్లలు అంటాం మనం, సరిహద్దులు అని. అంటే పులిమేరల్ని కాపాడేటువంటి ఒక దేవత అనుకుంటే గ్రామ దేవత. ఇక్కడ రేణుక అనే పేరు కూడా కలుపుతున్నారు. రేణుక అంటే మా అందరికీ తెలుసు, పరశురాముడు తల్లి. ఆవిడ తల నరుకుతాడని తండ్రి చెప్పిన మాట ప్రకారం ఆ తల వెళ్ళి మాదిగా దీనిలో పడుతుంది. ఇది ఒక పౌరాణిక గాథ. ఇలా రేణుక ఎల్లమ్మ కథగా ఇది మనకి ఒక ట్రెడిషన్ ఉంది ఇక్కడ. దీన్ని ఆధారం చేసుకుని అంటే డప్పు కళాకారుడి జీవితం అంటున్నారు. ఇప్పుడు ఈయన తెరకెక్కిస్తున్నటువంటి సినిమా ఈ ఎల్లమ్మ అనే దానిలో ఫోక్ ఎలిమెంట్ ఉంటుంది. దాంతోపాటు ఆ దళిత జీవితాల్లో ఉండేటువంటి అనేక పోరాటాలు అంటే నేను స్ట్రగుల్స్ అనేటువంటి సెన్స్లో వాడుతున్నాను. రకరకాల పోరాటాలు ఉంటాయి జీవితాల్లో. అయితే అగ్రకులాల్లో ఉండేటువంటి పోరాటాల కంటే కూడా భిన్నమైనటువంటి పోరాట ప్రాంతం దళిత జీవితాల్లో ఉంటుంది. వాళ్ళు నిరంతరం జీవితంలో అనేక ఘర్షణలు ఉంటాయి, జీవితంతో అనేక ఘర్షణలు ఉంటాయి. ఈ నిరంతర ఘర్షణల్లో ఉంటారు. ఉదాహరణకి ఉద్యమాల్లో పనిచేసేటువంటి దళితులు వాళ్ళు లొంగిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, అది మాల కావచ్చు, మాదిగ కావచ్చు, రెల్లి కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఇంటికి వెళ్ళినా వాళ్ళు ప్రశాంతంగా ఉండరు. వాళ్ళకి ఏదో ఒక రోజువారీ సమస్య వాళ్ళ ముందుకు వస్తుంది, రోడ్డు మీదకు లాక్కొస్తుంది. ఇలా నిరంతరం జీవితంలో ఒక ఘర్షణలు ఉండేటువంటి జీవితాలు అవి. ఆ జీవితాల్లో ఉండే ఘర్షణని చూపిస్తూ వాళ్ళలో ఉండేటువంటి ఇప్పుడు డప్పు కళాకారుడు అనగానే మనకి మాదిగ డప్పు అనేది చాలా పాపులర్. మాదిగ డప్పు అంటే చర్మం ఒలిచి దాన్ని ఆ డప్పుకి చుట్టి కొట్టడం ద్వారా ఒక శబ్దాన్ని పుట్టించటం. కాబట్టి ఆ వాద్య కళాకారుల జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళ కళ ఎలా ఉంటుంది అంటే బడుగు జీవితాల్లో ఉండేటువంటి ఘర్షణలు, అలాగే వాళ్ళల్లో ఉండేటువంటి కళ, ఇవన్నిటినీ ఆ సినిమా ద్వారా ప్రపంచానికి చెప్పాలి అని అనుకుంటున్నాడు ఆయన వేణు. తన ముందు సినిమా బలగంలోనేమో మానవ సంబంధాల గురించి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చాడు. దీనిలోనేమో సామాజిక ఘర్షణలు, పర్టికులర్గా దళిత జీవితాలు, ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ జీవితాలు చెప్పడం చేస్తున్నాడు. అయితే ఇది కేవలం ఆ జీవితం గురించి చెప్పడంగానే ఉంటుందా, లేకపోతే ఆ జీవితాల్లో ఉండేటువంటి ఘర్షణని పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాడా అంటే సమాజంతో ఆ జీవితాలు పడేటువంటి ఘర్షణని చెప్పడం అనేది చాలా అవసరమైన సందర్భం. మనం తెలుగు సమాజంలో చాలా చూసాం, చాలా ఘటనలు విన్నాం, చూసాం. మన కళ్ళ ముందు జరిగినటువంటి కారంచేడు ఇన్సిడెంట్ కూడా దళితులని ఊరి నుంచి గెంటేసినటువంటి సందర్భం. అంటే కారంచేడు అనే ఊరు నుంచి దళితుల్ని కమ్మ కులం తన్ని గెంటేస్తే వాళ్ళు బయటికి వెళ్ళిపోయి చీరాల శివార్లలో విజయనగర కాలనీ అని చెప్పి వేరే కాలనీ నిర్మించుకుని అక్కడ జీవనం సాగించినటువంటి విషయం మనందరికీ తెలుసు. నిజానికి తెలుగు సమాజంలో దళిత చేతనకి ఒక రకంగా కారంచేడు అనేది మైలురాయి. అయితే ఈ కారంచేడు మాదిగల కథే అది కూడా. ఇలాంటి ఘర్షణలు చాలా చోట్ల ఉన్నాయి, చాలా చోట్ల జరిగినాయి. వీటి నేపథ్యాన్ని తీసుకుని సమాజం అంటే భారత సమాజం చాలా స్పష్టంగా కుల సమాజం. ఇక్కడ కూలీ కులములు, అలాగే ధనిక వర్గ కులములు, ధనిక వర్గం అని కూడా అనక్కర్లేదు, దోపిడీ కులములు అనొచ్చు. దోపిడీ కులములు, కూలీ కులములుగా సమాజం చీలింది. దీన్ని వర్గ సమాజం అని కమ్యూనిస్టులు చెప్తారు, కానీ ఇది కులవర్గ సమాజం అంబేద్కర్ అన్నట్టు. కాబట్టి ఇక్కడ కులమే వర్గంగా ఆపరేట్ అవుతుంది. అంటే ఒక వర్గ పోరాట చరిత్రని కమ్యూనిస్టుల భాషలో చెప్పాలంటే ఒక వర్గ పోరాట కథని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు వేణు అనుకోవాలి. లేదు, అది కులపరమైనటువంటి సినిమా అయినప్పటికీ ఒక ఘర్షణని చెప్పి తీరాల్సిన అనివార్యత ఉంటుంది.
దాన్ని ఒక ఫోక్ కంటెంట్‌తో అంటే డప్పు కళాకారుడు అంటున్నాడు కాబట్టి, ఆ ఫోక్ ఎలిమెంటు, జానపద కళారీతులు, ఆ కళారీతులతో పాటు గ్రామ దేవతలు, గ్రామ దేవతలు ఆవిర్భవించినటువంటి తీరు, దానిలో నుంచి కొంత ఫోక్ ఎలిమెంట్ తీసుకుని, వీటన్నిటిని సమన్వయపరిచి, ఒక కళా ప్రదర్శనగా ఆ సినిమాని జనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దేవిశ్రీ ప్రసాద్‌ని దీనిలో కథానాయకుడిగా తీసుకోవటం అంటే డప్పు కళాకారుడు, ఆయన సంగీత కళాకారుడే కాబట్టి ఇదొక అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే తనకి పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. పాన్ ఇండియా ఇమేజ్ అంటే 'పుష్ప' మ్యూజిక్ డైరెక్టర్గా ఆయనకొక పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. అది మాత్రమే కాదు, ఇంకా చాలా సినిమాలు ఆయన హిందీ బెల్ట్‌లో చేసున్నాడు. కాబట్టి దేవిశ్రీ ప్రసాద్‌కి ఒక ప్రెజెన్స్ అక్రాస్ ది నేషన్ ఉంది కాబట్టి, తనని తీసుకోవడం ద్వారా ఈ సినిమాని బిగ్గర్ మార్కెట్‌లోకి పంపు చేయొచ్చు అనేది ఒక హోప్. ఈ హోప్‌తో ఆ సినిమాకి మార్కెట్ ఎలాగూ ఉంది కాబట్టి బడ్జెట్ కూడా పెంచుతున్నారు. ఒక బిగ్ స్కేల్ సినిమా చేయబోతున్నాడు ఇప్పుడు వేణు. ఇంతకు ముందు ఆయన చేసినటువంటి 'బలగం' చాలా చిన్న సినిమా, లో బడ్జెట్‌లో ఏదో అలా తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక గ్రామంలో అక్కడే అంటే ఈ ఇవేవీ లేకుండా అంటే ఈ మధ్య కాలంలో ఎక్కడైనా షూటింగ్ అంటే అక్కడ ఒక చిన్న బస్ స్టాండ్ లాగా వెలుస్తోంది. ఎవరికి వాళ్ళకి, ఎవరి క్యారవాన్ వాళ్ళకి అలాగే. ఈ క్యారవాన్‌లో గొడవ లేకుండా అక్కడే ఒక ఇల్లు తీసుకుని అందులో ఆర్టిస్టులను పెట్టి తీసిన సినిమా అది 'బలగం'. ఇప్పుడు అలా కాదు, ఇది బిగ్గర్ బడ్జెట్‌తో బిగ్గర్ స్కేల్ మార్కెట్ కోసం చేస్తున్నటువంటి ప్రోడక్ట్. అందుకని ఇది డెఫినెట్‌గా అంటే 'కాంతార' ఇలాంటి సినిమాలు చాలా విజయవంతంగా నడిచినటువంటి ఒక చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఈ తరహా కథతో జనంలోకి వెడితే డెఫినెట్‌గా విజయం సాధిస్తుంది. ఈ జీవితాలను కొత్తగా ప్రజెంట్ చేయొచ్చు ప్రపంచానికి అనుకుంటున్నాడు ఆయన. ఇది నిజానికి మంచి ఎత్తుగడే. అంటే పాన్ ఇండియా సినిమా అనగానే ఏదో ప్రపంచాన్ని చూపించటం లాంటి పనులు చేస్తున్నారు మనోళ్ళు. ఏదో కొత్త లోకాలు, విచిత్రమైన కథలు చెప్తున్నారు. అది అక్కర్లేదు. లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం మాత్రమే పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేసే పద్ధతి. కాబట్టి స్థానిక కథలతో ప్రపంచ మార్కెట్ని పట్టుకోవడం అనేది చెయ్యాలి. ఆ పని వేణు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది గనక సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయితే చాలామంది ఈ లోకల్ కథలతో గ్లోబల్ మార్కెట్ వైపు కదిలే ప్రయత్నం మొదలవుతుంది. అందుకు ఈ ఎల్లమ్మ ఒక నాంది పలకాలని ప్రస్తుతానికి కోరుకుందాం. ఆ సినిమాకి యాక్చువల్గా ఇంతకుముందు ఇద్దరు హీరోలను అనుకున్నారు. నితిన్ వైపు వెళ్ళింది ఇది మొదట్లో. నితిన్ నుంచి ఆయన బ్రెయిన్లో నాని కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక హీరో దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి ఓకే రాలేదు. ఫైనల్గా దేవిశ్రీ ప్రసాద్తో వీళ్ళు వెళ్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అవటం అనేది సినిమాకి డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఎల్లమ్మ సినిమాతో తన రేంజ్ని, తన స్థాయిని, తన మార్కెట్ని పెంచుకునే ప్రయత్నంలో వేణు ఉన్నాడు. సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. దేవిశ్రీ ప్రసాద్ ఎప్పటి నుంచి హీరో అవుతున్నాడు అంటున్నారు. ఈ సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ కళ కూడా నెరవేరబోతుంది. అయితే సార్ ఫస్ట్ నానిని అనుకున్నారు, తర్వాత నితిన్ అనుకున్నారు, దాదాపు తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ని అనుకున్నారు. అంటే వీళ్ళందరూ ఎందుకు ఈ సినిమా చేయడానికి ఒప్పుకోదు? ఎందుకంటే ఎల్లమ్మ అంటే ఒక గ్రామ దేవత సినిమా, అంటే క్యాస్టిజం వస్తుంది అనుకున్నారు. అసలు ఎందుకు ఇలాంటి స్క్రిప్ట్ ఎందుకు కాదనుకున్నారు వీళ్ళందరూ? అంటే కులం దళిత కులాలకు సంబంధించినటువంటి జీవితాలు ప్రదర్శించే సినిమాల్లో ఆ క్యారెక్టర్ చేయటానికి వాళ్ళు ఎందుకు మొహమాట పడ్డారు అనేది పర్సనల్ రీజన్స్ కూడా ఉండుండొచ్చు. కులపరమైనటువంటి రీజన్ కూడా ఉండి ఉండవచ్చు. అంటే గ్లామర్ ఉండదు ఈ క్యారెక్టర్లో అని కూడా ఫీల్ అయి ఉండొచ్చు. కానీ నితిన్ నేను చేసేవాడినే, కాకపోతే తనకున్న ప్రాజెక్ట్స్, తనకున్నటువంటి వెసులుబాటు రీత్యా ఇంకొంచెం టైం కావాలని అడిగినట్టుగా ఏదో మాట్లాడాడు తను. అయితే తను తెలంగాణకు సంబంధించినటువంటి హీరో కాబట్టి ఇలాంటి సినిమా చేయటం అనేది అతనికి డెఫినెట్గా అడ్వాంటేజ్ అయి ఉండేది. కానీ నాని వైపు వెళ్ళినప్పుడు తను కూడా ఇలాంటి కథ చేస్తున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు తను చేస్తున్నటువంటి 'ప్యారడైజ్' సినిమాలో అతను చేస్తున్న క్యారెక్టర్ దళిత పాత్రే. కాబట్టి అతను ఆ యాంగిల్లో ఈ సినిమాని రిజెక్ట్ చేశాడని అనుకోలేము. అతనికి ఉన్నటువంటి 2-3 ప్రాజెక్టుల్లో ఉన్నాడు తను. ఆ బిజీ షెడ్యూల్తో తను కొంత దీన్ని పక్కన పెట్టి ఉండొచ్చు. ఏదేమైనా దేవిశ్రీ ప్రసాద్ని తీసుకోవడం అనేది సినిమాకు ఉపయోగపడేది. నాని కన్నా, నితిన్ కన్నా, బెల్లంకొండ శ్రీనివాస్ కన్నా కూడా దేవిశ్రీ ప్రసాదే యాప్ట్ ఈ క్యారెక్టర్కి. దేవిశ్రీ ప్రసాద్ మార్కెట్ పరంగా కూడా వర్కౌట్ అయ్యేటువంటి నటుడు. కారణం నితిన్కి లోకల్ మార్కెటే.
నాని కూడా ఇంకా పాన్ ఇండియా మార్కెట్లో తన ఉనికిని చాటుకున్న సందర్భం లేదు. కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ వలన పాన్ ఇండియా మార్కెట్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కాదనటం అనేది నిజానికి వేణుకి కలిసొచ్చిన అంశం. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్తో పాన్ ఇండియా మార్కెట్లో తను బలంగా పాదం మోపే అవకాశం దొరికింది. ఈ సినిమాకి ఇంకా హీరోయిన్ కూడా సెలెక్ట్ చేయలేదు. అయితే సార్, గ్రామ దేవతలు సినిమా అనగానే తెలుగు ఇండస్ట్రీలో అంటే ఆ కథను ఒప్పుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. అంటే తెలుగు సినిమాయే కులపరమైనటువంటి విషయాలు మాట్లాడటానికి మొహమాట పడుతుంది. అంటే కుల సమస్యని మాట్లాడటం, కులపరమైనటువంటి దోపిడీని మాట్లాడటం, కులం గురించి ఓపెన్గా మాట్లాడటం అనేది కొంత ఇబ్బందికరంగా తెలుగు సినిమా భావిస్తూ ఉంది ఇప్పటివరకు. కానీ ఇప్పుడిప్పుడే కొంచెం గొంతు విప్పుతున్నారు. మొన్న వచ్చినటువంటి దండోరా సినిమాలో కూడా అది కింది కులాల గొడవ అని చెప్తాడు తప్ప పర్టికులర్గా ఆ కులం ఏమిటో చెప్పడం. కులం పేరు ప్రస్తావించరు అందులో. కాకపోతే కింది కులాలు, తక్కువ జాతి ఇలాంటి పదాలు దొర్లుతాయి. క్యాస్ట్ సినిమా తెలుగులో తీస్తే ఆ కులం ఏమిటో చెప్పరు. ఈ ప్రాబ్లం ఇప్పటికీ ఉంది. ఈ సినిమాలో డప్పు కళాకారుడు అంటున్నాడు, రేణుక ఎల్లమ్మ అంటున్నాడు. దానిలో కొంత మాదిగ కథ ముడిపడి ఉంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే తను ఖచ్చితంగా క్యాస్ట్ గురించి ఈ సినిమాలో మాట్లాడి తీరాల్సిన పరిస్థితి ఉంది. అది మాట్లాడటం ద్వారా తెలుగు సినిమా గతిని కూడా మార్చిన చరిత్ర దక్కుతుంది అతనికి, వేణుకి. అలా చేస్తాడని ఆశిద్దాం. తెలంగాణ కళలు, సంస్కృతి, జానపదం బ్యాక్గ్రౌండ్తో ఎల్లమ్మ సినిమా త్వరలో రాబోతుంది. ఎల్లమ్మ కోసం చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.